మొన్ననే ఒక పెద్ద సంచలనమైంది ఏంటంటే చంద్రబాబు గారే వీడియో కాల్ చేసినట్టు, దేవినేని ఉమానే వీడియో కాల్ చేసినట్టు ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొంతమందిని మోసం చేయడం, ఆ మోసం చేసినటువంటి వాళ్ళు ఉమాని కలవడంతో బయటపడటం, దాని మీద కేసు పెట్టడం, ఇదంతా చూసాం. అసలు వాట్సాప్ కాల్లో స్వయంగా చంద్రబాబు లేదా స్వయంగా దేవినేని ఉమా ఎట్లా మాట్లాడగలిగారు అంటే, ఈ మొత్తం వ్యవహారానికి కారణం భార్గవ్ అనేటటువంటి ఒక కుర్రోడు అన్నటువంటి విషయం తేలింది. విజయవాడలో ఈ వ్యవహారం విజయవాడకి సంబంధించినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీడు నేరాలు చేయడంలో దిట్టట. నేరం చేసి డబ్బులు వసూలు చేసి తర్వాత సైలెంట్ అయిపోతాడు. వసూలు చేసిన సొమ్ము ఖర్చు అయ్యే వరకు మరో నేరం చేయకపోవడంతో పోలీసులు కూడా ఇతని మీద సీరియస్గా దృష్టి సారించలేదు. అంతా సర్దుమణిగిపోయి పోలీసులుగా తగ్గిపోయిందని తెలిసిన తర్వాత మరొక నేరం చేస్తూ ఉంటాడు. అప్పటికప్పుడు ఏదో ఒక తరహాలో నేరం చేయడంలో, అది టెక్నాలజీ వాడడంలో ఇతను తెలివైనటువంటి వాడు అన్నది విజయవాడ పోలీసులు భావిస్తున్నారు. ఇతను పట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తెలుగుదేశం పార్టీ నాయకులను మోసం చేశాడన్నటువంటి విషయం తేలింది. ఇతను అసలు భార్గవ్ అని, ఇతను విజయవాడలో ఉంటాడని తేలింది. విజయవాడ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమాలు మాట్లాడినట్టు వీడియో కాల్స్ చేసినటువంటి ఇది భార్గవే అని అనుమానిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భార్గవ్ సొంత ఊరు వెళ్ళి ఆరాధీశారు. అక్కడికి ఏడాది నుంచి రావట్లేదని గుర్తించారు. అతని ఫోన్ లొకేషన్ మీద నిఘా పెడితే హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించారు. అతను అయితే విజయవాడ పోలీసులు ఇతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మోసపోయింది ఉమా ప్లస్ ఇక్కడ చంద్రబాబు గారికి సంబంధించిన అంశాల్లో సీరియస్గా ప్లాన్ చేసేటటువంటిది. ఇతను విజయవాడ వాసి అని ముందు ప్రచారం జరిగింది, కానీ విజయవాడ వాసి కాదు. అక్కడ తూర్పుగోదావరి నుంచి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాలు హైదరాబాద్లో సెటిల్, మధ్యలో విజయవాడ పోలీసులు అతని కోసం గాలిస్తుండటం అనేది ఇక్కడ విశేషం.